అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు మనము బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకనితో ఒక్కడు చెప్పుకునేది. ఇక్కడ ఏం కనబడుతుందంటే చూచుటకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూచుటకు నిర్ణయించుకునేది. ఏం చేశారట? బెత్లెహేం అనే ప్రాంతంలో యేసు ప్రభు పుట్టాడు కదా, బాలుడు పుట్టాడు కదా, అతన్ని చూడడానికి నిర్ణయించుకున్నారట. నిర్ణయించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? నిర్ణయించుకోవడం అంటే అర్థం ఏంటంటే తీర్మానం చేసుకోవడం. అయ్యా మనందరం కూడా మన గొర్రెలను ఇక్కడే వదిలిపెట్టి మనం వెళ్దాం రండి, మన గొర్రెలను వదిలిపెట్టి వెళ్దాం రండి, ఆయన ఎలాంటి వాడు, ఏ విధంగా ఉన్నాడు, ఎలా ఉన్నాడో మనం చూద్దాం రండి అని చెప్పి అందరు గొర్రెల కాపర్లు మాట్లాడుకొని నిర్ణయించుకున్నారట. అంటే ఒక తీర్మానానికి వచ్చారు. ప్రియులారా, ఈరోజు మనం కూడా దేవుని వాక్యంతో పొడవబడిన మనము, దేవుని వాక్యంతో గుచ్చబడిన మనము, దేవుని వాక్యంతో రక్షింపబడిన మనము, దేవుని వాక్యంతో సరిచేయబడిన మనము ఎప్పుడైనా తీర్మానములకు వచ్చామా? దేవా నేను ఈ తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించుము, ఇక నుంచి నేను ఈ తప్పు చేయను అని చెప్పి తీర్మానం చేసుకొని ఆ తప్పుని వదిలిపెట్టామా? దేవా నేను ఈ పాపం చేశాను, దేవా నేను ఈ పొరపాటు చేశాను, దేవా నా చూపుతో, నా మాటతో, నా ఆలోచనతో, నా నడవడికతో, నా ఒక భయంకరమైన నా పాప భరితమైన జీవితంతో ఈ తప్పు చేశాను తండ్రి, నేను తీర్మానం చేసుకుంటున్నాను. నీ సేవకుడు చెప్తున్న వాక్యం నన్ను గుచ్చబడింది, నాకు నొప్పి కలిగించింది, నాకు బాధ కలిగించింది, నన్ను సరిచేసింది ప్రభువా, నీ వాక్యంతో నేను సరిచేయబడుతున్నాను, నేను తీర్మానం చేసుకుంటున్నాను ప్రభువా, ఇక నుంచి నేను తప్పు చేయను. మన తీర్మానంలో వస్తామా? ఇక్కడ చూడండి, గొర్రెల కాపరులు నిర్ణయించుకుంటున్నారు. గొర్రెల కాపరులు ప్రభుని చూడడానికి తీర్మానం చేసుకున్నారు. ఒక భక్తుడు పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఖైదీగా ఉన్న ఆయన చెబుతున్న మాట, నా మట్టుకైతే నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. తీర్మానం చేసుకున్నాడు, నేను బతికితే ప్రభు కొరకే బతుకుతాను, చనిపోతే ప్రభు కొరకే చనిపోతాను. మనం తీర్మానం కలిగి ఉంటామా? ఈరోజు ఇక్కడ మనం వచ్చిన మనము ఈ నూతనమైన సంవత్సరం, ఇంకా కొన్ని దినాలలో నూతనమైన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కదా. దేవా ఈ సంవత్సరం అంతా నేను చేసిన పాపానికి, నేను చేసిన పొరపాట్లకి నా కుటుంబంలో ఇన్ని భయంకరమైన సమస్యలు వచ్చాయి తండ్రి, ఈ సంవత్సరం నుంచి నేను కొత్త తీర్మానంతో నేను ముందుకెళ్తున్నాను ప్రభు అని తీర్మానం కలిగి ఉన్నామా? ఇక్కడ చూడండి, గొర్రెల కాపరులు నిర్ణయించుకుంటున్నారు. శిష్యుని చూడడానికి, ప్రభుని చూడడానికి నిర్ణయించుకుంటున్నారు. ఏమండి, క్రైస్తవుడైన మనకు కూడా ఏముండాలి చెప్పండి? తీర్మానం కలిగిన జీవితం మనకు ఉండాలి ప్రియులారా.